పోలీసులు ఎక్కట్లేదు. శబరిమల యాత్రలో పంబగాడికి వెళ్ళే దారిలో ఉన్నాము. పంబగాడికి వెళ్తున్నాము. ఈ పంబగాడికి వెళ్ళే దారి అన్నమాట. ఈ పంబలో తాను చేసి ఎన్నో పాపాలు పోతాయని భక్తుల నమ్మకం. స్వాములందరూ ఇరుముళ్ళు ఇచ్చుకుని పంబలోకి వస్తాక ఈ వంతుల మీదకి రావాలండి. అటు పక్క నుండి అయ్యప్ప స్వామి పంబకాడికి మేము చేరుకున్నాం. స్వాములందరూ ఇరుముళ్ళు ఎత్తుకుని చక్కగా ఎంతో ఉత్సాహంతో ఉల్లాసంతో పంబకాడికి వచ్చారు. ఈ పంబలో తానం చేసి అప్పుడు కొండపైకి వెళ్ళాలి. అప్డేట్ మళ్ళీ పెడతాను. స్వామి శరణం అయ్యప్ప స్వామి. పంబకాడ స్వాములు స్నానం చేసే ఒక పెద్ద హాల్ నిర్మించారు. ఇక్కడ స్వాములందరూ పెట్టి బ్యాగులు పెట్టి స్నానాలు కాటికి వెళ్తాం. లైట్గా వాన సింగిగా పడుతున్నాయి. స్నానాలు చేస్తున్నారు. ఈ పంబలో తానాలు చేస్తే ఎన్నో జన్మల పాపాలు పోతాయని చెప్పి స్వాముల ఒక నమ్మకం. ఇక్కడ తానం చేసిన తర్వాత స్వామివారి యొక్క దర్శనానికి బయలుదేరుతారు. పంబలో తానం చేసిన తర్వాతే స్వామివారి దర్శనానికి స్వామి పంబలో స్నానం అయ్యి తర్వాత స్వామివారి దర్శనానికి వెళ్ళే దారి ఇది. చక్కగా స్వాములందరూ ఇరుముళ్ళు కట్టుకుని మంచి ఉత్సాహంతో ఉల్లాసంతో అయ్యప్ప స్వామి కొండకు బయలుదేరుతున్నారు. మేము అదే బారకొండకి వెళ్తున్నాము. నేను మా మావయ్య ప్రసాద్. తొలిగా కొబ్బరికాయ కొట్టే స్వామి ఇది. అయ్యప్ప స్వామి కొబ్బరికాయ కొడుతున్నారు. కొబ్బరికాయ కొట్టేస్తాము. స్వామి వినాయకుడి గుడి స్వామి. తొలి కొబ్బరికాయ కొట్టిన తర్వాత వినాయకుడి గుడికి వెళ్తున్నారు. అయ్యప్ప స్వామిని ఇక్కడ చెక్కింగ్ చేస్తున్నారు దర్శనం టికెట్లో. అలాగే ఇక్కడ స్వాములు చెక్కింగ్ చేస్తున్నారు. ఇదంతా చెక్కింగ్ అయిపోయిన తర్వాత ఇలా కిందకి వెళ్ళాలి. మనం ఇలా కిందకి వెళ్ళి ఇలా మళ్ళీ దారి బాటను బట్టి మనం స్వామివారి దర్శనానికి వెళ్తాం. నడవలేని వాళ్ళకి జోలి కట్టి తీసుకెళ్తారు. ఇంత అమౌంట్ ఇచ్చి జోలి కట్టి తీసుకెళ్తారు. నడవలేని స్వాములకి ఇలాంటి ఒక జోళ్ళు ఉంటాయి. ఇక్కడ ఇలాంటి ఫెసిలిటీ కూడా ఇక్కడ అయ్యప్ప స్వామి శబరిమలలో ఎప్పుడో పూర్వం ఉన్నట్టుంది. నడవలేని స్వాములకి జోళ్ళు కట్టి ఆ జోళ్ళ మీద కూర్చోబెట్టుకుని తీసుకెళ్తారు. తిరిగి వచ్చే స్వాములకి బాట అది. ఇక్కడ కొబ్బరి బలాలు ఇక్కడ అమ్ముతున్నారు. చక్కగా స్వాములు తాగుతున్నారు. ఆ స్వామి తిరిగి వచ్చేవాళ్ళు ఇటున అప్పు ఎక్కాలి, పైకి ఎక్కాలి. మనకు దమ్మొచ్చేస్తుంది. జోలు అంటే అది స్వామి. నడవలేని స్వాములు ఆ జోడు కట్టించుకుంటే ఆ కూర్చోబెట్టుకుని నలుగురు స్వాములు అలా తీసుకెళ్తారు. స్వామి ఆ జోలులో నలుగురు స్వాములు అవుతున్నారు. చూడండి మాతని ఎవరినైతే తీసుకెళ్తారు స్వామి. ఆమె 12వ సెట్ ఎక్కాము. ఇంకా సెట్లు ఉన్నాయన్నమాట. సెట్లకి ఇలా నెంబర్లు ఉన్నాయి. ఇప్పటివరకు 12వ సెట్ ఎక్కాము. కనీసం 4 సార్లు మేము కూర్చుని ఉంటాం. ఇలా ఉంది స్వామి. స్వామి చేసి శరణం అయ్యప్ప. అయ్యప్పలు మాత్రం మంచి ఉత్సాహంతో ఉల్లాసంతో అయ్యప్ప స్వామిని ఎప్పుడు చూద్దామని ఆనందంతో వెళ్తున్నారు. మామూలు నిదానంగా వెళ్తున్నాం. 13వ సెట్ కాడికి వచ్చాం. అయితే వాళ్ళంత స్పీడ్ అయితే మేము వెళ్తాం. చక్కగా నిదానంగా దమ్ వేసుకుని అంటే బాగా ఆయాసం వచ్చేస్తుంది మాకును. ఇక మా మామ ప్రసాద్ ఇద్దరం కూడా కొంచెం హెవీ బాడీలో ఇక్కడ అప్పు మామూలుగా చూశారు కదా. ఇది 13వ షెడ్డు. ఇంకా 5 షెడ్లు అయినా ఉన్నాయండి మా మామ. మొత్తం ఎన్ని షెడ్లు కూడా మీకు అప్డేట్ పెడతాను. స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం. వచ్చేది శరం కుర్తి. అదిగో స్వాములు చక్కగా దాని చుట్టూ తిరిగి ఆ బాణాలు కొడుతున్నారు చూడండి. స్వామి శరణం అయ్యప్ప శరణం. ఈ బాణాలు అన్నమాట. ఈ బాణాలు కొడుతున్నారు. స్వామి 17వ చెడ్డు స్వామి శరణం. అలాగే 18వ చెడ్డు కొన్నంత ఫ్లాట్గా నడుతుంది. ఇక్కడ స్వాములు అయితే మంచి ఉత్సాహంగా నడుతున్నారు. 18వ చెట్టుది.
పెద్ద నేల సోమరుగా ఉంది. మా మాయ అయితే మంచి ఉత్సాహంతో నడుస్తున్నాడు. ఇప్పుడు దాకా ఇప్పుడు వెళ్దాం అనిపించింది, ఇప్పుడు ఎలాగైనా వెళ్తాం అనిపిస్తుంది. మంచి ఉత్సాహంతో ఊపుతూ వెళ్తున్నాం. స్వామి సరే 5 కొండలు వచ్చేసాం స్వామి. ఇక్కడుండే డౌన్, ఇక్కడుండే క్యూ ఉంది. స్వాములు మొత్తం క్యూ పద్ధతిలో నిల్చున్నారు. అయ్యప్ప స్వామి అందరూ క్యూ పద్ధతిలో నిల్చున్నారు. స్వామి శరణం అయ్యప్ప. 5 కొండలు ఎక్కి వచ్చేసాం. ఇక్కడున్నంత డౌనే, స్వామి కాడ డౌన్. స్వామి లైన్లో క్యూ. స్వామి శరణం అయ్యప్ప. అయ్యప్ప స్వాములు 5 కొండలు దిగేసాం. ఇక్కడ లైన్ వచ్చేసింది. ఇక్కడ లైన్లో ఆడుతున్నారు పోలీసులు. లైన్ బహార్ వచ్చిన తర్వాత లైన్లో ఆడుతారనమాట. మంత్రి స్వామి శరణం అయ్యప్ప. ఇలా లైన్ బహారం. స్వామి ఎక్కడో డౌన్లో ఉన్నానంట. మనం లోపల వచ్చాక అంత అవగాహన లేదు. మళ్ళీ నేను ఇప్పుడు వస్తున్నాను. ఒక 20 సంవత్సరాల బ్యాక్ నేను వచ్చాను ఇక్కడికి. నాకు అంత అవగాహన ఆలోచన కూడా ఇక్కడ ఏమి గట్టి రావట్లేదు. ఏదేమైనా వీళ్ళందరూ అయ్యప్ప స్వామి భక్తి వల్ల, ఆయన కృప వల్ల ఎంత స్పీడ్గా నడుస్తున్నారో, మేము కొంచెం స్లోగానే నడిచాము. ఆ కొండెక్కేప్పుడైతే చాలాసార్లు మేము ఆగి దమ్ము తీసుకుని ఆ స్వామివారి ప్రసాదం బిస్కెట్లు పెట్టారు. దారిలో బిస్కెట్లు. ఇక్కడ వాటర్లో గొప్పతనం ఏంటంటే, మన రాగి నీళ్ళు ఉన్నటువంటి స్వామి ఇక్కడ వాటరు అవి వేడిగా ఉన్నాయి, కాసి పోస్తారంట. వాటర్ అంతా కూడా రాగి నీళ్ళలాగా ఉన్నాయి, కాసి పోస్తారంట స్వామి. ఫ్రెండ్స్, నేను మా మామయ్య చక్కగా నడుస్తూ వస్తున్నాం. మా వెనకాల క్లీన్ చేశాను. అంటే వెనకాల ఎక్కడికైనా గేట్లు పడుతున్నాయి. మా ఎదరంతా ఫుల్ బిజీ. మేమిద్దరే ఉన్నాం వెనకాల నడుచుకుంటూ హ్యాపీగా వస్తున్నాం. కొండ దగ్గరికి వచ్చేసాం. స్వామి డౌన్లో ఉన్నాయంట. ఇది మనకు కాపాడిందని మళ్ళీ అప్డేట్ పెడతాను. వచ్చే రూటు వెళ్ళే రూటు మీరు సపరేట్గా చూడొచ్చు. వాళ్ళు దర్శనం అయిపోయి వెళ్తున్న స్వాములు, మేమేమో ఇప్పుడు వెళ్తున్న స్వాములు. దగ్గరలో స్వామి தமிழ்நாடு சேலம் மாவட்டம் ஆட்டியாப்பட்டி என்னிடத்திலிருந்து பகவான் స్వాములు ఈ లైన్లో వచ్చిన స్వాములు సరాసరి అక్కడ అయ్యప్ప స్వామి 18 మీటర్కి వెళ్తున్నారు. అలాగే హోమగుండంలోకి వెళ్తున్నారు. అలా కొబ్బరి చెప్పులు హోమగుండంలో వేస్తున్నారు. ఇటువంటి స్వాములు అయ్యప్ప స్వామి 18 మీటర్లు. ఇదే మహత్వం. 40 రోజులు ఎవరైతే కష్టపడి ఆ అదృష్టం చెప్తున్నారు. ఇదే బంగారు 18 మీటర్ల స్వామి. బంగారు 18 మీటర్లు. అయ్యప్ప స్వామి దర్శనం కూడా మేము శివులో ఉండేది. అయ్యప్ప స్వామి గుడిలో ఉన్నవాళ్ళు అయ్యప్ప స్వామి గర్భగుడి. అయ్యప్ప స్వామి గర్భగుడి. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. ఓం శ్రీ స్వామియే. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. ఓం శ్రీ స్వామియే. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. స్వామి అయ్యప్ప స్వామి దర్శనం అయిపోయింది మాకు. పోలీసు అయినా సరే తీసేది కొన్నిసార్లు పెడతాను నేను మా మాయ చక్కగా నిదానంగా వచ్చాం. కొంచెం కష్టం అనిపించింది కానీ అయ్యప్ప స్వామి కొనుక్కోవాలి. నా వల్ల అయితే కాదు. కానీ స్వాములు వచ్చారు స్వామి చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా. ఆ స్వాములు అంటే మరి భక్తి చేసుకున్న 40 రోజులు ఆ స్వామి అందులో ఉంటారు. నాకు ఆ స్వామి కృపరాత్రి రావడం స్వామి చాలా గొప్ప తీర్థమిది. 5 కొండలు ఎక్కువటువంటి ఆ స్వామి కృపరాత్రి ఎవరెక్కడ స్వామి 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 గుళ్ళని దర్శనమైపోయినది. ఇక్కడ వస్తున్నాము. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ వావర్ స్వామి అంట, వావర్ స్వామి గుళ్ళు ఉంది ఇక్కడ. అట్లాగే మాత స్వాముల గుళ్ళు ఉన్నాయి. ఇక్కడ దర్శనం చేసుకోవాలి. ఇక్కడ జాకెట్ ముక్కలు అయితే ఇక్కడ వేస్తున్నారు స్వామి అందరూ. మాలికాపురం మాత అంట. వావర్ స్వామి అక్కడ, వావర్ స్వామి అక్కడ స్వామి నాకు తెలియదు. వావర్ స్వామి అన్నారు కాదు, మాలికాపురం స్వామి అంట. గుళ్ళోని బయట తగిలేదు మాలికాపురం స్వామి. ఇక్కడ అయ్యప్ప స్వామిని కొబ్బరిగా కొట్టి వెళ్ళేస్తున్నారు. స్వామి స్వామి
స్వామిని రెండోసారి వస్తాను ఉచిత சுற்றுப்புறங்களில் உங்கள் விலை மதிப்புள்ள பொருள்களை திருடல்கள் அதிகமாக உள்ளதனால் பக்தர்மார்கள் தயவு செய்து உங்கள் சைடு பேக்குகள் மற்றும் உங்கள் விலை மதிப்புள்ள பொருள்களை ஜாக்கிரதையாக கவனிக்கும்படி கேட்டுக் கொள்கிறோம். అయ్యప్ప స్వామి గర్భగుడి వేస్తాము ఈ గర్భగుడిలో లోపలికి అయ్యప్ప స్వామి శ్రీమందిరం